భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. నమస్కారం దేవి. తమరెవరో? అసలు ప్రకృతికి పురుషులకు పరిచయం అవసరం ఉంటుందా? నువ్వు ఈ భూమి మీద మహా తేజస్వైన సుందర పురుషుడు. నేను త్రిలోక సుందరి నారిని. ఓ త్రిలోక సుందరి, నేను తమకు ఏ విధంగా సహాయపడగలను? ముల్లోకాలను గాలించి చూశాను. అయితే నీ వంటి అతి సుందర ఆకర్షణీయ పురుషుణ్ణి ఈనాడే చూశాను. ఈ భూమి మీద నీ వంటి పురుషుడు లేడు, నా వంటి స్త్రీ కూడా లేదు. ఆ విధాత మనిద్దరినీ కావాలనే సృష్టించాడు. నా భర్తవు కావాలని నేను నీ దగ్గరకు వచ్చాను. నేను ఇచ్చానుసారం రూపధారణ చేయగలిగే రాక్షస పుత్రిని, శూర్పణఖను. నన్ను కామవల్లిని కూడా అంటారు. రాకుమారి శూర్పణఖ? అవును. లంకేశ్వరుడు త్రిలోక విజేత అయిన రావణుని పేరు వినలేదా? మహారుషి పునస్సుని పుత్రుడు, మహాత్మా విశ్వవుని పుత్రుడు, మహారాజు, మహాబలశాలి, విశ్వవిజేత అయిన మహా తేజస్వైన రావణుడు నా సోదరుడు. మహాబలశాలి అయిన కుంభకర్ణుడు, విభీషణుడు నా సోదరులే. ఈ విశాల జనస్థానం మీద పూర్తి అధికారం ఉన్న పరాక్రమవంతులు కలుడు, దూషణులు నా సోదరులే. దేవతల కోశాధ్యక్షులు కుబేరుడు నా సోదరుడే. మీ పరిచయం మాకు సంతోషకరం. మరి మీరు పరిచయం చేసుకోలేదే? తపస్వి వేషంలో జడదారులై, తేజస్వులై, సాధువులా కనిపిస్తున్నారు, యోధుడిలా ఉన్నారు. వాస్తవానికి మీరెవరు? దేవి, దేవతలకు సమానుడైన పరాక్రమశాలి మరియు పరమ ధర్మాత్మ మహారాజు దశరథుల వారి పేరు వినే ఉంటారుగా. నేను అయోధ్య నరేశుడు దశరథుని కుమారుడను, రాముడను. రామా? రామునితో ఏ పని ఉన్న కారణంగా అసుర సుందరి చరణాలు నా కుటీరం వరకు వచ్చాయో? ప్రథమ దర్శనంలోనే నా మనసు మీపై అనురక్తమైంది. మీ రూపలావణ్య ఆకర్షణలో పడి నేనింత దూరం వచ్చాను. భర్తగా భావించి మీకు దాసిని కావాలని వచ్చాను. నన్ను మీ భార్యగా స్వీకరించండి. ఈ పృథ్వీపైన మీ వంటి పురుషులు లేరు, నా వంటి స్త్రీ కూడా లేదు. మనిద్దరి సంగమం అపూర్వం. ఆదరణీయ అసురబాల, ఓ భద్రి, నన్ను పరీక్షించాలని వచ్చావా? కాదు పురుషోత్తమా, నేను నన్ను అర్పించుకోవాలని వచ్చాను. మీ సుందర ఆకర్షణీయ రూపంలో నేను స్వప్నాల సందడిలో ఉన్నాను. నన్ను గాంధర్వ వివాహం చేసుకోండి. నేను వివాహితుడను. ఈమె నా పరిణీత ధర్మపత్ని సీత. ఏముంది ఎండి కుళ్ళిన ఎముకల గూడు లాంటి క్షుద్ర మానవ స్త్రీ? నేను ఈమెనిప్పుడే తినేస్తాను. ఆ తరువాత మీరు సంతోషంగా దండకారణ్యానికి రాజులు కండి. ఇక నేను మీ మహారాణిగా ఉంటాను. మీరు ఈమెపై దయ చూపించగలిగితే ఈమె కూడా ఓ మూల పడుంటుంది మనకు సేవలు చేసుకుంటూ. మనం విహార ప్రాంతాలు కూడా ఒకటేమిటి, ఎన్నో చూసి రావచ్చు. కానీ నేను ఏకపత్ని వ్రతుడను. ఇక నీ వంటి స్త్రీ సవతితో ఎలా నిభాయించుకోగలదు? వదిన గారు, అతి త్వరగా వంట సిద్ధం చేయండి, భోజనాలు చేద్దాం. ఇతనెవరు? తమలాగే అతి సుందరంగా ఆకర్షణీయంగా. ఇతడు నాకు అనుజుడు లక్ష్మణుడు. ఒంటరివాడా? వనాలలో ఒంటరివాడే. అయితే సరే, ఇతనితో నా వివాహ ప్రస్తావన తీసుకొస్తాను. నీవు స్వచ్ఛంద విహారం చేసే నారివి. నీ ఇష్టాన్ని ఎవరు అడ్డగించగలరు?
ప్రయత్నించి చూడు. ఆర్య లక్ష్మణ ఏకాంతంలో ఉన్నారు. తమకొచ్చిన కష్టమేమిటో? కష్టమేమీ లేదు, మీకు సుఖం ప్రసాదించాలని వచ్చాను. ఇప్పుడే మా అగ్రజులను ఏదో యాచించారు. ఆ దురదృష్టవంతుడు నా మాట వినలేదు. ఏమంటున్నాడంటే అర్థాంగి వెంట ఉన్నది అని. ఆ సంగతి వదిలేయండి. మీరు నాకు తగినవారు, నేను మీకు తగినదానను. నా అభ్యర్థనను అంగీకరించండి. భద్రి, స్వామిని వదిలి సేవకుని చెంతకు వచ్చారు. మీ దృష్టిలో సేవకునికి స్వామికి ఎటువంటి వ్యత్యాసమూ లేదా? హే గజకామిని, స్వాములు కావాలని కోరుకున్నారు, దాని మాటేమిటి? మేము మా అగ్రజుల శ్రీరామచంద్రుల సేవకులం. మమ్మల్ని వివాహం చేసుకుంటే మీరు మా వదిని గారికి అన్నగారికి సేవలు చేసి అలసిపోతారు. రాణి కావాలనుకుంటూ ఎందుకు దాసీ కావాలనుకుంటున్నారు? వెళ్ళండి, అక్కడికే వెళ్ళి మీ మనోభిష్టాన్ని యాచించండి. నేను యాచించడానికి రాలేదు. మీ ఇద్దరు అన్నదమ్ములు నా ప్రేమను నిరాకరిస్తున్నారు. అది ఓ క్షుద్ర మానవ కాంత. దీని ఆకారం వికారం చేస్తాను. దీన్ని నేను నమిలి నమిలి మింగేస్తాను. లక్ష్మణ, మీ ఈ కోమలమైన దోసకాయని నేను నమిలి మింగేస్తాను. నన్ను కాదని నిరాకరిస్తారా? నరికావా? ముక్కు నరికేసావా? నేను ఈ దండకారణ్యంలో మీ ఇద్దరికి చితి పెంచి కాల్చలేదంటే నేను శూర్పణఖనే కాదు, నేను రావణుని సోదరునే కాదు, ఖరదోషంలో నా సోదరులే కాదు. పాపం అబల. సబల అనండి అగ్రజ. సంతోషం, ఏమీ జరగలేదు. ఇంతకంటే ఏం జరగాలి? స్త్రీ కదా. దురాచారిణి, దుష్టురాలు. మహర్షి విశ్వామిత్రులు ఒకప్పుడు మనకు ఆదేశిస్తూ ఏమన్నారో గుర్తుందా అగ్రజ? ఇలాంటి దుష్ట స్త్రీని వధించడంలో ఎలాంటి దోషం ఉండదని. మేం కేవలం తను ముక్కే కోశాం. ఒక సిగ్గుమాలిన స్త్రీ ఇలా కామాంధురాలైనప్పుడు ఆమెను మించిన భయంకరమైన వారింకెవరూ ఉండరు. అదే తిరస్కురాలైతే ఆమె ఇతరుల్ని సర్వనాశనం చేసి తీరుతుంది. శూర్పణఖ ప్రతీకారం తీర్చుకోవడానికి తప్పక వస్తుంది. మనం జాగరూకులమై ఉండాలి. అవును అగ్రజ. రక్షించండి, రక్షించండి ఖర మహారాజా, రక్షించండి, రక్షించండి, రక్షించండి. తమ రాజ్యంలో ఒక అబలపై అత్యాచారం జరిగింది. సోదరి, ఇంతటి అత్యాచారం, ఈ అకార్యం ఎవరు చేశారు? ఈ దండకారణ్యంలో ఎవరికింత సాహసం? మా సోదరుని అవమానపరిచిన వాడు దేవాది దేవుడైనా అసురుడైనా ఇలా నీ మీద కిరాతకం చేసి తన చావును ఆహ్వానించుకున్నాడు. వాడి పేరేమిటి సోదరి? రామలక్ష్మణులు సోదరా. రామ లక్ష్మణుల? అవును, రాముడు లక్ష్మణుడు ఇద్దరు సోదరులు, అయోధ్యరాజు దశరథుని పుత్రులు. మునివేషధారులై ఒక సుందర నారీతో గోదావరి తీరాన నివసించడానికి వచ్చారు. ఆ ఇద్దరు నేను ఒంటరిగా ఉండడం చూసి నన్ను ఈ విధంగా అవమానపరిచారు. తమరు నిజంగా నా సోదరులే అయితే తగిన ప్రతీకారం తీర్చుకోండి. మా ఈ గాయాన్ని వారి రక్తంతో తుడిచేయండి. అప్పుడే నాకు మనశ్శాంతి. ఇద్దరు మానవాధములకింత సాహసమా? ఈ గడ్డ మీద బ్రతకడానికి వచ్చి ఒక రాక్షస కన్య మీద ఇంత అత్యాచారం చేయగల సాహసమా? మహాబల దూషణ. దండకారణ్య పాలకులకు జరిగిన అన్యాయం తెలిసిన మహావీర,
వారు ఎంతటి వారో ఎవరో తక్షణం మాకు తెలియాలి. రాజా, ఆ ఇరువురు నిస్సందేహంగా అయోధ్య రాకుమారులై ఉంటారు. దేశ బహిష్కరణ వలన అడవిలో దిక్కుతోచగా తిరుగుతున్నారు. దండకారణ్య ఉపర భాగం నుండి అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇరువురు క్షత్రియ కుమారులు ఆశ్రమవాసులను రక్షిస్తున్నారట, అక్కడికి వెళ్ళిన రాక్షసులను సంహరిస్తున్నారట. వాళ్లకు భయపడి రాక్షసులు తపోవనాలకు వెళ్లి ఋషులను బాధించటం మానివేశారట. ముందుగానే ఎందుకు తెలియజేయలేదు? ఇది అంతా మన రాజ్య సరిహద్దులకు అవతల జరుగుతున్నది. అందుకే మేము ఆ 6 ఋషుల జోలికి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నాము. ఆ, ఎంతో అద్భుత పరాక్రమవంతులని అందరూ కలవరపడుతున్నారట. కొన్ని వత్సరాల క్రితం విరాధ రాక్షసుని వధించినది వీరేనట. బలశాలి విరాధుల్ని వధించాడా? చాలా ఆశ్చర్యం. వాళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మన సరిహద్దుల్లోకి వచ్చి వారు నివసిస్తున్నారట. అంటే వాళ్ళు మనల్ని రెచ్చగొడుతున్నారా? అందుకే ఆ ఇరువురు మా సోదరుని అవమానించారు. మేమంటే భయం లేదా? లేదగ్రజ, కలుడి సోదరునని నేను ఎంతగానో చెప్పాను. వాడు నా మాట వినలేదు. పైగా అపహాస్యం కూడా చేశారు. అసలు నువ్వెందుకెళ్ళావు అక్కడికి? ముందుగా నేను వాళ్లతో కలిసి ఉన్న ఒక అందాల భరణిని చూశాను. త్రిలోకాలలో అంత అందమైన స్త్రీని నేను చూడలేదు. అప్పుడు అనుకున్నాను, ఇంతకంటే మంచి కానుక అగ్రజ రావణుల వారికి సమర్పించలేనని. ఇంతలో ఇద్దరు మదగజల్లా నాపై దాడి చేశారు. వారి అంతిమ ఘడియలు సమీపించాయి. మేం తక్షణమే వారిని అవపరికి సాగనంపుతాం. దూషణ, రథం సిద్ధం చేయి. మేమే స్వయంగా వెళ్తాం. మహారాజా, కేవలం 2 మానవులు వధించడానికి తమరే వెళ్ళాలా? తమరు వెళ్ళడం చిట్టెలుగును చంపడానికి సింహం వెళ్ళినట్టుంటుంది. నేనిప్పుడే మన వారిలో సమర్థులైన వారిని పంపి వారిని వధింపజేసి వారి శిరస్సులను మీ ముందుంచుతాను. మంచిది కాలభట. నీ 14 సైనికులతో వెళ్ళి పంచవటిని తక్షణమే సర్వనాశనం చేసిరా. వారిని సజీవులుగానైనా నిర్జీవులుగానైనా తీసుకొచ్చి శూర్పణఖ పాదాల చెంత పడవే. ఇక వారి అందాల రాశిని మా ముందుకు తీసుకురా. శూర్పణఖ, నువ్వు వెళ్ళి వాళ్ళ స్థావరం చూపించు. వెళ్ళండి, కదలండి. నా సందేహం నిజమైంది. వాళ్ళు వచ్చేశారు. జనస్థాన రాజులు శ్రీమాన్ కరులు తమను దండించడానికి మమ్ము పంపించారు. ఆయన ఆజ్ఞ ఇచ్చారు. ఒక సుందర స్త్రీ తమ వెంట వచ్చిందట. దానిని వారి సేవలకు పంపించవలసిందని. ఆహా, మీరు వారిని వేడుకున్నట్లయితే శిక్షించకుండా మిమ్మల్ని కనికరించి విడిచిపెడతారు. అది ఉత్తమం. ఏమన్నావు? ఒకే ఒక్క బాణంతో మన 14 వీరుల్ని చంపేశాడా? అవును సోదరా, అతడు ఒకే బాణం వదిలాడు. ఒకే క్షణం ఒకేసారిగా 14 తలలు నేలరాలాయి. అంటే వాళ్ళు కూడా టక్కుటమార విద్యల్లో సిద్ధహస్తులన్నమాట. ఇక ఉపేక్షించే ప్రయోజనం లేదు. దూషణ, మన సర్వ సైన్యాన్ని సంసిద్ధం చేయి. సమరానికి సమాయత్తం కమ్మను.